దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగురములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా ఆ సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమే వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా, రాత్రి కాలము హానోకు యొక్క అంతస్తును మాకు వివరింపజేసిన గొనడా మీకు స్తోత్రములు. ప్రేక పగటి కాలము నాయన నేక సన్నిధాన వర్తనులై ఉన్నటువంటి ఏలియా గారిని గురించి ప్రభా మేము ధ్యానించకోరుచు ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా ఇక ఏలియా గారిని గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా నాయన వినువారిని వివరించు వారిని మేక స్వాధీనమందుంచుకొని వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగిన మనసు మాకిచ్చి మహిమను పొందమని మా మంచి బోధకుడైన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దైవాశీర్వాదములు సమృద్ధిగా మీకు కలుగునుగాక. మంచిదండి. ప్రభునందు ప్రియులారా, మరి రాత్రి కాలములో మరి హానోకు అనే ఒక ఆయన గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. ప్రియులక హానోకు ఎవరు అంటే సంసారి అని మనం చెప్పుకుందాం. అంటే సంసార జీవితము దైవ సహవాసమునకు అడ్డు కాదు, ఆటంకపరచనేరదు అని నిరూపించినటువంటి వారు ఎవరు అంటే హానోకు గారు. ప్రియులక హానోకు నిరంతరము కూడా దేవునితో నడిచినటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథములో దేవునితో నడిచిన వారు ఎందరు అంటే ఇద్దరు. ఒక ఆయన అందరికీ తెలిసిన హానోకు, మరొక ఆయన ఎవరు? నోవాహు. కనుక ప్రియులరాయక ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో నా నోవాహు వంశావళి విదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎక్కువగా మనం హానోకు గారిని గురించి చెప్పుకుంటాం, కానీ నోవాహు గారు మనకు అంతగా జ్ఞాపకం రారు దేవునితో నడిచిన వ్యక్తి అని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే నోవాహు కూడా ఎవరితో నడిచారు? దేవునితో నడిచాడు. ప్రియులరా, దేవునితో నడిచినటువంటి నోవాహు ఒకానొక సమయంలో దేవుడు ఆయన ఏం చేశారట? తీసుకుని వెళ్ళిపోయారు. అంటే స్వయంగా దేవుడే ఆ యొక్క నోవాహు గారిని తన యొద్దకు తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులరా, నరుడు దేవునితో నడవడం సాధ్యమా అంటే దేవుడు నిరాకారుడు, నరుడు ఆకారము కలిగినవాడు. అయితే నిరాకారుడైన దేవునితో ఆకారము కలిగినటువంటి నరుడు సహవాసం చేయడం సాధ్యమే అని నిరూపించినటువంటి వారు ఎవరంటే హానోకు. ప్రియులరా, మరి నరులమై ఉన్నటువంటి మనము నిరాకారుడైనటువంటి దేవునితో సహవాసం చేయటం సాధ్యం కాదు అని అనుకుంటాం. కానీ ప్రియులరా, దైవజనులు అన్నారు, ప్రయత్నాన్ని బట్టి ప్రతిదీ సాధ్యమవుతుంది అన్నారు. కనుక ప్రయత్నాన్ని బట్టట ఏమవుతూ ఉందంటే సాధ్యమవుతూ ఉంది. ప్రియులరా, మనము ఒక ప్రార్థనకి వెళ్ళాలి అంటే ప్రయత్నం అనేది మనకు ఉండాలి. ఒక దైవ సంబంధమైనటువంటి కార్యములో మనము పాలు పంపులు కలిగి ఉండాలి అంటే మొదట మనకి ప్రయత్నం ఉండాలి. ప్రయత్నము అనేది దైవ సంబంధమైనది.
సాకు అనేది సాతాను సంబంధమైంది. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మనము ప్రార్థన మానటానికి ఏం వెతుకుతాము? సాకులు వెతుకుతాం. ప్రియులరా, హానోకు సాకు లేనటువంటి వ్యక్తి, సాకు వెతకలేనటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన నిరంతరం కూడా దేవునితో నడిచినటువంటి వ్యక్తి. అంటే దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇచ్చారు. అలాగనే సంసార జీవితానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా ఆయన సంసార జీవితానికి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో అన్నారు, దేవునివి దేవునికి, కైసరివి కైసరికి. కనుక ఎవరికిచ్చే సమయాన్ని మనం వారికి ఇవ్వాలి. కానీ మనము రాత్రి కాలంలో చెప్పుకున్నట్టు లోకానికి, లోక సంబంధమైన విషయాలకి అధికమైన సమయాన్ని ఇచ్చిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన లేక దైవ సంబంధమైనటువంటి విషయాలకు మనము అంతగా మన యొక్క జీవితాన్ని ఇచ్చించలేము. ప్రియులరా, ఆనోకు దేవునితో నడిచిన తరువాతట దేవుడు అతన్ని తీసుకొని పోయి, నడిచిన తర్వాత చదువు సంపూర్తయిన తర్వాత ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. కొంతమందికి పూర్తి చేసినా కానీ రావట్లేదు అనుకోండి. కనుక ప్రియులరా, చదువు సంపూర్తయిన తర్వాత ఉద్యోగం ఎలా వస్తుందో అలాగునే హానోకట దేవునితో నడిచిన తరువాతట దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. కనుక దైవజనులు వాక్యములో ఉన్న కొన్ని నడకలు చెప్పారు. ప్రియులరా, విశ్వాసంతో నడవాలి, ప్రార్థనతో నడవాలి, ఆ నమ్మికతో నడవాలి. కనుక ఇలాగున తండ్రి గారు కొన్ని నడకలు గురించి ఒకసారి ఒక ప్రసంగం చేస్తారు. అయితే ప్రియులరా, నడక అనేది నరుని యొక్క ఏర్పాటుని చూపిస్తూ ఉంది. ప్రియులరా, ఇక్కడ నడక అనేది నరుని యొక్క పద్ధతిని మనకి నేర్పిస్తూ ఉంది. కనుక నరులు దేవునితో నడవగలరు అని ఒక ఏర్పాటు మనకి చూపించినటువంటి వ్యక్తి హానోకు. ప్రియులరా, మనము ఇక 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మరొక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఎవరైనా? ఏలియా. తండ్రి గారు ఉపయోగించిన మాటే నేను ఉపయోగిస్తున్నాను సుమా. హానోకు సంసారి, ఏలియా సన్యాసి అన్నారు. తండ్రి గారు ఆ మాట వాడారు. కనుక ఏలియా గారట ఎవరు? సన్యాసి. అంటే వెనక ముందు ఏలియా గారికి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రియులరా, మరి ఏలియా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ఏలియా గారికో శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఇద్దరికీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఏలియా అగ్ని ప్రవక్త అయితే ఎలీషా జలముల ప్రవక్త అన్నారు. కనుక ఏలియా గారట అగ్ని ప్రవక్తట, ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా ఎవరంటే జలముల ప్రవక్త. రెండవది, ఏలియా ఏకాంతవాసి, ఎలీషా జనవాసి అన్నారు. ప్రియులరా, మూడవదిగా చూస్తే ఏలియా గారు సత్యమునకు సూచన, ఆ యొక్క ఎలీషా గారు కృపకు సూచన. ఇంకా చూస్తే ఆ యొక్క ఏలియా దేవుని సన్నిధిలో నుండి వచ్చాడు, ఎలీషా రైతు కుటుంబములో నుండి వచ్చాడు. కనుక ఇద్దరికీ కూడా చాలా వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది. ఏలియాది సజీవుల గుంపు అయితే ఎలీషాది మృతుల గుంపు. కనుక ప్రియులరా, ఒక రకంగా చూస్తే ఏలియా కన్నా ఎక్కువ అద్భుతాలు ఎవరు చేయగలిగారంటే ఎలీషా గారు చేయగలిగారు. కనుక ప్రియులరా, ఆ యొక్క ఏలియా గారు ప్రార్థిస్తేనట అగ్ని వచ్చిందంట. కనుక ప్రియులరా, ప్రార్థించి ఆ యొక్క ఏలియా గారు ఏమి రప్పించారంటే అగ్ని రప్పించారు. అందుకని ఆయన ఏమన్నారంటే అగ్ని ప్రవక్త అన్నారు. ప్రియులరా, ఎలీషా గారి యొక్క జీవితాన్ని చూస్తే ఆయన జలముల ప్రవక్త. కనుక ఇక 2వ రాజుల గ్రంథంలో ఒక గొడ్డలి నీటిలో పడిపోతే మరి ప్రార్థన చేసి ఏం చేస్తారు? పడిపోయినటువంటి గొడ్డల్ని పైకి తేలేటట్లు చేస్తారు.
ప్రియులరా, అంతేకాకుండా మరి ఆ కాలంలో ఉన్నటువంటి పట్టణము నీరు పాడైపోయినప్పుడు ప్రియులరా ఉప్పు తెమ్మని ఆ నీటిని ఎలీషా గారు ఏం చేశారంటే మంచినీటిగా మార్చారు. కనుక ఎలాగున ఇంకా మనం చూస్తే ప్రియులరా, ఒక నయమాను అనే ఒక సైన్యాధిపతి ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరచమంటే ఆయన ఏం వాడారట? నీళ్లను వాడారు. అంటే నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి అని చెప్పారు. ఎలాగున ఎలీషా గారి జీవితంలో నీళ్లకు ఎలీషా గారికి సంబంధం ఉంది. కనుక ప్రియులరా, మరి ఆ కాలంలో ఆ యొక్క సైన్యాధిపతి అంటాడు, మా దేశంలో నదులు లేవా? వాటిలో మునిగి నేను శుద్ధుడను కాలేనా అంటాడు. ప్రియులరా, అవి స్నానం చేయటానికి పనిచేస్తాయి, త్రాగడానికి పనిచేస్తాయి, పంటలు పండించడానికి సిరియా దేశంలో నీళ్లు పనిచేస్తాయి. కానీ ఆ నీళ్ళట దేనికి పనికిరావు? స్వస్థతకు పనికిరావు. ప్రియులరా, స్వస్థత అనేది దేని ద్వారా కలిగిందంటే నీటి ద్వారా కలిగింది. అయితే ప్రియులరా, నయమాను యొక్క విషయంలో దేవుడు నీళ్లను వాడిన విధానం అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రి గారు అన్నారు, ఎలీషా అట ఒక మాట పలికారట. పలికినటువంటి ఆ యొక్క మాట నీటిలో కలిసిందంట. మాట కలిసిన నీటిలో నయమాను మునిగాడు గనక నయమానికి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది అన్నారు. ప్రియులరా, ఆ యొక్క దైవజనుడై ఉన్నటువంటి ఎలీషా గారితో ఒక మాట పలికారట. ఏంటా మాట? నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. ప్రియులరా, 7 అనేది పరిశుద్ధమైనటువంటి సంఖ్య. లోకస్తులు 7 అని పలకటానికి ఒప్పుకోరు, 6ను 1 అంటారు. ప్రియులరా, 7 అంటే ఏడుస్తూ అని కూడా చెప్తుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటను కానీ మనం పరిశీలన చేస్తే క్రైస్తవులమై ఉన్నటువంటి మనకు 7 అనే సంఖ్య పరిశుద్ధమైనటువంటి సంఖ్య, పరిపూర్ణమైనటువంటి సంఖ్య. దేవుడు సృష్టిని 6 దినాలు చేసి 7వ దినాన్ని ఆయన ఏం చేశారంటే విశ్రాంతి తీసుకున్నారు. అలాగున్నే ఇశ్రాయేలీయులు యెరికో పట్టణము చుట్టూ 7 మార్లు ప్రదక్షిణలు చేసి స్తుతించగానట యెరికో గోడలు ఏమైనాయి అంటే కూలిపోయి. కనుక ప్రియులరా, ఇలాగున మరి సమయం చాలదు, కానీ 7 అనే సంఖ్యలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఇప్పుడు నయమానును కూడా ఆ యొక్క ఎలీషా యొర్దాను నదిలో 7 మార్లు మునగమనగానే అతడు మునగ్గా అతని దేహం ఏమైందంటే పసిపిల్ల దేహము. ప్రియులరా, ఒకసారి మునిగాడు, చూసుకున్నాడు, కానీ స్వస్థత లేదు. అలాగున 2, 3, 4, 5, 6 సార్లు మునిగాడు, కానీ మార్పు లేదు. కానీ 7వసారి మునగ్గానే ఆ యొక్క శరీరంలో ఏమొచ్చిందంటే మార్పు అనేది వచ్చింది. కనుక ఎలాగున ఎలీషా గారు నీళ్ల వల్ల అద్భుతం చేస్తారు, ఏలియా గారు అగ్ని వలన అద్భుతం చేస్తారు. అయితే ఈ యొక్క ఏలియా గారు ప్రతి మాటకి కూడా ఎక్కువగా ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను లేక నిలిచి ఉన్నాను. కనుక ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను? ప్రియులరా, నిలిచి ఉండాలి అంటే నిదానం ఉండాలంట. కనుక నిదానము ఉన్నవారే నిలవగలరు, కానీ నిదానము లేని వారు నిలవలేరు. కనుక ప్రియులరా, నిదానము అనేది మానవ జీవితంలో గొప్ప ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. సర్వసాధారణంగా లోకములో కొన్ని వాహనాల వెనక భాగములో ఒక మాట రాసి ఉంటుందండి. ఏమని? నిదానమే ప్రధానం. ముందు ఉంటుందా వెనకాల ఉంటుందా? ముందు వాహనం నడిపే ఆయనకు ముందే ఉండదండి. ఎవరికి ఉండదంటే వాహనం వెనకాల ఉంటుంది. అంటే ఎవరికి కావాలట? వెనకాల వచ్చిన వాడికే నిదానం కావాలి, అంటే ఈయనకి అవసరం లేదన్నమాట. ప్రియులరు, ఒకసారి
ఒక లారీ ఒక కాలువలోకి వెళ్ళిపోయిందండి. ప్రియులరా, ముందు భాగం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కాలువలోకి వెళ్ళిపోయింది. వెనక భాగం మాత్రం పైన ఉంది. చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏమని? నిదానమే ప్రధానం. అంటే నడిపి ఆయనకి ఏమీ లేదు, నిదానం లేదు, అందుకని కాళ్ళలో పోయాడు ఆయన. ప్రియులరు, వెనకాల వచ్చినోడికి చెప్తారు కానీ వారు కలిగి ఉండరు. కానీ ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే నరులమై ఉన్నటువంటి మనము నిదానము అనేది మనకి చాలా అవసరమై ఉంది. కనుక నిర్గమాకాండములో నిదానించి చూసే మోషేను మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, అతడట దేవుని స్వరూపాన్నట ఎలా చూశాడు? నిదానించి చూస్తాడు. కనుక మనము ఎక్కువగా దిక్కులు చూస్తూ ఉంటాం, ప్రక్క చూపు చూస్తూ ఉంటాం, పెడచూపు చూస్తూ ఉంటాం, కానీ నిదానము అనేది మనకు అంతగా కుదరకపోవచ్చు. కానీ ప్రియులరా, మోషే దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూచినవాడు. కనుక ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నిదానించి చూచిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒక ఆయన మోషే, మరొక ఆయన యోహాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములు అంటారు, మేము ఏది నిదానించి చూచితిమో. ప్రియులరా, నిదానించి చూచే అనుభవం కలిగినటువంటి మోషే గారు 5 గ్రంథాలు రాస్తారు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. అలాగనే ప్రియుల నిదానించు అనుభవం కలిగినటువంటి ఆ యొక్క యోహాను గారు కూడా 5 గ్రంథాలు రాస్తారు. ఒకటి యోహాను సువార్త, 3 పత్రికలు, కలిపితే ఎన్నైనాయి? 4. 5వది ప్రకటన గ్రంథము. కనుక బైబిల్కి మొదటి భాగాన్ని మోషే గారు ప్రారంభిస్తే, ప్రియులరా, బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని ఆ యొక్క యోహాను గారు ముగించారు. తండ్రి గారు వీళ్ళిద్దరికి 2 పేర్లు పెట్టారు. ఏంటంటే మోషే గారికి ఆది ప్రవక్త అన్నారు. మోషే గారికి పెట్టినటువంటి పేరు ఆది ప్రవక్త. యోహాను గారికి పెట్టినటువంటి పేరు అంచె ప్రవక్త, అంటే చివరి ప్రవక్త. కనుక ప్రియులరా, బైబిల్ గ్రంథము ఈ ఇద్దరి మధ్య కూడా ఒక ఏర్పాటు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథముగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఏలియా గారు కొన్నటువంటి ఒక ఘనమైనటువంటి ఏర్పాటు కానీ మనం గమనిస్తే, ఇతడు దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వ్యక్తి. ప్రియులరా, నరులు దేవుని సన్నిధిలో నిలవగలరా? ఇక్కడ నిలవడం అంటే కాళ్ళు మీద నిలబడటం కాదు. కొంతమంది అంటారు, నేను మాట మీద నిలబడతానండి అంటారు. మరి ఎలా నిలబడతారో నాకు తెలదండి, మరి వాళ్ళకి ఎలా తెలుసు? ప్రియులరా, మాట మీద నిలబడటానికి అదైనా నేల. కనుక ప్రియులరా, మరి ఈ యొక్క ఏలియా గారు అంటారు, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అంటే నిరంతరము కూడా ఏలియా గారట దైవ ధ్యానము కలిగినటువంటి వ్యక్తి. ప్రియులరా, ఇప్పుడు కూడా ఏలియా గారు ఆ యొక్క నిదానము అనే దాన్ని వదిలిపెట్టలేదట. ప్రియులరా, మరి ఆహారం తింటూ ఉన్నా నిదానమే, నడుస్తూ ఉన్నా నిదానమే, ఇంకా చూస్తే ప్రయాణము చేస్తూ ఉన్నా కానీ ఆ యొక్క ఏలియా గారు ఏం కలిగి ఉన్నారంటే నిదానము అనేది కలిగి ఉన్నారు. కనుక ప్రియులరా, ఆయన తలంపు ప్రక్కకి వెళ్ళేది కాదు, ఆయన యొక్క తలంపు వేరే చోటికి వెళ్ళేది కాదు, కానీ ఆయన నిరంతరము కూడా దేవుణ్ణి నిదానించి చూసే అనుభవము ఆ యొక్క ఏలియా గారిలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఏలియా కొన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిలో నిలిచిన వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో నడిచిన వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారు ఏలియా. దేవుని సన్నిధిలో నడుచుచ అంటే ఆ యొక్క ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతుంటారు, నీవు నా సన్నిధిలో నడచుచు అంటారు. కనుక ప్రియులరా, అంటే దేవుని యొక్క సన్నిధిలో అబ్రహామట నడిచాడట. మూడవదిగా చూస్తే అబ్రహాముకి 2 అనుభవాలు ఉన్నాయి.
మొదటి అనుభవము నడిచే అనుభవము, రెండవ అనుభవము దేవుని సన్నిధిలో జీవించే అనుభవం. ప్రియులరాయక ఆది కాండము 24వ అధ్యాయము 40వ వచనంలో మనము ఆ మాటని పరిశీలించగలుగుతాం. కనుక ప్రియులరా, ఆ యొక్క అబ్రహాము యొక్క విషయాన్ని కానీ చూస్తే ఆయన నిరంతరము కూడా దేవుని యొక్క సన్నిధిలోనట జీవించేటటువంటి వ్యక్తి. అమ్మ చదవండి. ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా. కనుక ప్రియులరా, అక్కడ అబ్రహాం అంటూ ఉన్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవిస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో నడవడము, నిలవడము, జీవించడము, ఈ 3 అనుభవాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియులరిక ఏలియా కొన్నటువంటి ఏర్పాటు చాలా ఉన్నతమైంది. ప్రియులరా, ఎక్కువగా ఏలియా గారు ఏకాంతవాసి అన్నారు. ఎలీషా గారేమో జనవాసి. ఎలీషా గారంట ప్రజల మధ్య జీవించేవాడంట. ఎలీషా గారు ప్రజల మధ్య జీవిస్తే ఏలియా గారట ఎలా జీవించేవారు? ఏకాంతవాసి. కనుక ప్రియులరా, రాత్రి కాలంలో ఏకాంత జీవితం యొక్క అనుభవాలు కొన్ని మనం చూసాం. కనుక ప్రియులరా, ఏకాంతము అనేది మానవుడిని గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటులోనికి నడిపిస్తూ ఉంది. ఒక్కరే ఉండటాన్ని ఏకాంతము అని పిలుస్తూ ఉంటారు. కనుక ప్రియులరా, ఆ యొక్క ఏలియా గారట ఎక్కువగా ఏకాంత జీవితం కలిగినటువంటి వ్యక్తి. ప్రియులరా, ఏకాంత అనుభవం అనేది ఏలియా గారిలోనికి వచ్చి వేసింది. సర్వసాధారణంగా మందితో చేసే ప్రార్థన కన్నా ఏకాంత ప్రార్థన బలమైన ప్రార్థన అన్నారు. కనుక ప్రియులరా, ఒక్కరు చేసే ప్రార్థనట చాలా బలమైనటువంటి ప్రార్థన. కనుక ప్రియులరా, రాత్రి కాలంలో మనం నేర్చుకున్నాం కదా, ఏకాంత స్థలమో కోరుమో, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము. కనుక ప్రియులరా, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. మొదట కోరాలి, రెండవది చేరాలి. కోరిక లేకుండా చేరగలరా? ప్రియులరా, చూడండి, రాత్రి కాలం చాలా మంది వచ్చారు, పగటి కాలం చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదు? వారికి వెళ్ళాలన్న కోరిక లేదు. ప్రియులరా, కోరిక ఉంటే ఆ కోరికట మనలను నడిపిస్తూ ఉంది. కనుక దైవజనులు అన్నారు, కోరండి, చేరండి, మారండి అన్నారు. కనుక ఒకటి కోరాలి, రెండవది చేరాలి, మూడవది మారాలి. ఇది దైవజన్ యొక్క ఉద్దేశము. అయితే ప్రియులరా, మారాలి అంటే మొదట 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఏం చెయ్యాలంటే కోరాలి, రెండవది చేరాలి. కనుక ప్రియులరా, కోరాలి అంటే ఒక కోరిక అనేది మనం కలిగినటువంటి వారమై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, లోక సంబంధమైనటువంటి కోరికలు అనేకములు మనం కలిగి ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన లేక దైవ సంబంధమైనటువంటి కోరిక మనం కలిగి ఉండుట దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది. ప్రియులరా, దేవుని యొక్క కోరిక, ప్రియులరా, పాలియాంగ్చు అనే ఒక భక్తుడు ఒక పుస్తకం రాస్తాడండి. ప్రియ, ఆ పుస్తకములో నీవు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి నీవు ఒక మనవి చేసినప్పుడు, అది తీరే వరకు కూడా ఆ కోరికట మనలో ఏమవుతూ ఉండాలంటే రగులుతూ ఉండాలట. కనుక ప్రియులరా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఏకాంత స్థలాన్ని కోరాలి. కోరిన తర్వాత ఏం చెయ్యాలి? చేరాలి.
కోరుట చేరుట. కోరి చేరిన తర్వాత ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము. లోక ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడానట శరీర జీవితానికి శత్రువులు. ప్రియులరా, లోక సంబంధమైనటువంటి ఆశ మోకరించగానే మనకి కుటుంబం గుర్తొస్తుంది, మోకరించగానే మన సమస్యలు మనకు గుర్తొస్తాయి, మోకరించగానే బిడ్డలకు పెళ్లి కాలేదనో, లేక ఆరోగ్యం బాగోలేదనో, లేకపోతే వ్యవసాయ పనులు సరిగా జరగటం ఇవన్నీ ఏదో ఒకట లోకాశలని మనకి అధికముగా వస్తూ ఉంటాయి. కానీ తండ్రి గారు ఏమన్నారు? లోకాశలను మదికి రాకుండా చూచుకోమన్నారు. అమ్మ, లోకాశలు రాకుండా ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? మొట్టమొదటి మనకు వచ్చి ఏంటి? అయ్యా పైగా అంటారు, మేము అందుకే కదండి వచ్చాం దేవుడి దగ్గరికి అంటారు. ప్రియులరా, ఎందుకు వచ్చాం? మనము లోకాశలు తీర్చుకోవడానికి వచ్చాం కనుక లోకాశలు నెరవేర్చుకోవడానికి వచ్చామంటారు. కానీ ప్రియులరా, తండ్రి గారు ఏమంటున్నారంటే లోకాశలను మదికి రాకుండా నీవు చూసుకో. ప్రియులరా, ఈ యొక్క లోకాశ దైవ ఆసక్తిని చెరిపేస్తుందట. కనుక లోకాశ దైవ సంబంధమైనటువంటి ఆసక్తిని తీసివేసేదై ఉంది. కొండ నిండా నీరు పోసి పెద్ద చిల్లు వద్దండి, చిన్న చిల్లు పెడదాం. కొద్దిసేపటికి నీరంతా ఏమవుద్ది? తొలగిపోద్ది. అలాగనే ప్రియులరా, దైవ సంబంధమైనటువంటి ఏర్పాట్లోనికి వెళ్ళేవారికట ఏముండకూడదంటే లోకాశలు ఉండకూడదు. అదేంటండి అలా చెప్తున్నారంటారేమో. ప్రియులరా, హానోక్కి లోకాశలు లేవు, ఏలియా గారికి కూడా ఏమి లేవు, లోకాశలు లేవు. మరి లోకాశలు లేకుండా ఎలాగుంటాము అంటే మనము దైవ ఆశ కలిగి ఉన్నప్పుడట మన ఆశ అడగకుండానే ఎవరు నెరవేరుస్తారంటే దేవుడు నెరవేరుస్తారు. లోకంలో ఒక మాట అంటారండి, అడగందే అమ్మైనా పెట్టదట. అమ్మ అడిగితేనే పెడతా, అడగకపోతే పెడతాం. కానీ మనకున్నది అమ్మ కాదు, ఎవరు? తండ్రి. కనుక ప్రియులరా, మనము అడగక ముందే మనకి అవసరమైనవట ఎవరికి తెలుసు? మన పరలోకపు తండ్రికి తెలుసు. కనుక మనము దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో సాగుతూ ఉన్నప్పుడు అడగకుండానే మన యొక్క అవసరాలు ఆయన తీరుస్తూ ఉంటారు. ప్రియులరా, రాజు అయినటువంటి ఆ యొక్క సొలొమోను యొక్క చరిత్రలో మనం చూస్తే, సొలొమోను నీకేం కావాలని అడిగితే ప్రియులరా, ఆ యొక్క సొలొమోను ఏం కోరుకున్నాడు? దేవుణ్ణి జ్ఞానం కోరుకున్నాడు. అడిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అవసరాన్ని బట్టి అడగని ఐశ్వర్యాన్ని కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. కనుక నీకు అవసరమైనవి, నీకు కావలసినవి అడగక లేకుండా ప్రియులరా ఆయన ఇస్తూ ఉంటారట. తండ్రి గారు ఒక మాట అన్నారు, ఎండలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ నీడ మనలను ఎలాగున వెంబడిస్తూ ఉంటుందో అలాగునే దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము దేవుని యందు విశ్వాసం కలిగి సాగుతూ ఉన్నప్పుడట మన యొక్క అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూనే ఉంటారట. కనుక ప్రియులరా, ఆ నీడ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. అలాగనే దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా నిరంతరము ఏం చేస్తుందంటే మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఆయనలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు. కానీ ప్రియులరా, మనము మందిరానికి వేరైనా, ఆయన సభకు ఏరైనా, ఆయన సహవాసమునకు ఏరైనా కానీ మనం ఏమీ చేయలేము. పరిశుద్ధ గ్రంథం అంటుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ప్రియులరా, దేవునిలో మనం ఏకీభావం కలిగి ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు దైవ సహవాసమైన ఉన్నతమైన స్థితిని బట్టి మనం ముందుకు సాగించే వారమై ఉంటాం. కనుక ప్రియులరా, ఈ యొక్క ఏలియా యొక్క అనుభవము ఏకాంత అనుభవము. ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఏలియా గారితో మాట్లాడుతూ అంటున్నారు, కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. అమ్మ, కేరీతు వాగు దగ్గర ఎలా ఉండాలి? దాక్కుని ఉండాలట.
ప్రియులరా, ఇప్పుడు దాగి ఉంటే సరిపోద్దా? ఆహారం ఏంటి? దాగి ఉండమని చెప్పినటువంటి దేవుడు ఆహారం పంపించకుండా వదిలేశాడా? వదలలే. కనుక ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి పని మనం చేస్తే మన అవసరాలు అడగకపోయినా ఆయన తీరుస్తాడు. ప్రియులరా, ఆ కాలంలో ఉన్న అనేకులు కరువు చేత కడుపు మాడి చాలా బాధపడ్డారు. కానీ ఏలియా గారికి అయితే ఎలా ఉంది? ఉదయమును సాయంకాలము రొట్టె మాంసం. అమ్మ మాటల రోజు మాంసం అంటే మాటలంటారా? కనుక ప్రియుల ఆ కాలంలో అనేకులకి ఆహారం లేదు, సమృద్ధి అయినటువంటి ఆహారం లేక అనేకులు అల్లాడుతున్నటువంటి ఆ యొక్క కాలంలో ఏలియా గారిని ప్రియులరా దేవుడు తనకి ఏర్పాటును అనుసరించి సాగింపజేస్తారు. కీర్తన గ్రంథంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అడవిలో ఉన్న పిల్ల అయినా ఆకలి కొంటది, కానీ నన్ను నమ్మిన బిడ్డల్ని నేను ఆకలి కొననివ్వను. కనుక ప్రియులరా, లేమి కానీ ఆకలి కానీ మనుషులకు లేకుండా నిరంతరం కూడా దేవుడు పోషించేవారై ఉన్నారు. ప్రియులరా, మరి అక్కడ వాగులో నీళ్ళైపోయిన తర్వాత మరలా ఎక్కడికి తీసుకొచ్చారంటే ఆ యొక్క సారేపతు అనే ఒక గ్రామంలోనికి తీసుకొచ్చారు. మరి సారేపతు విధవరాలు సన్నిధి పర్రాలట. ప్రియులరా, ఆ కాలంలో ఆ యొక్క ఊళ్ళో కూడా అనేక మంది విధవరాండ్రు ఉండవచ్చు. కానీ అనేక మంది విధవరాండ్రు ఆ యొక్క సారేపతు అనే గ్రామములో ఉన్నా కానీ ఒక విధవరాలి దగ్గరకు ఏలియా గారు నడిపించబడ్డారు. అంటే ఆ యొక్క గ్రామములు అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ వారికి ఏమీ లేదు, సన్నిధి అనుభవం లేదు. కానీ ప్రియులరా, సన్నిధి అనుభవం కలిగినటువంటి ఈ యొక్క విధవరాలి దగ్గరకట దేవుడు ఏలియా గారిని తీసుకుని వెళ్ళారు. ప్రియులరా, సన్నిధి పరుల దగ్గరకట దేవుడు సన్నిధి పరులను తీసుకుని వెళతారు. కనుక ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క మాటను బట్టి మనం చూస్తే ప్రియులరా, ఆమె పొల్లలో ఏరుకోవడానికి వచ్చింది. పొల్లలో ఏరుతున్నటువంటి ఆమెను పలకరించి, అమ్మా మొదటి అప్పము నా కొరకు సిద్ధము చేసుకొని రమ్మన్నారు. నిజానికి ఆ పిండంట ఆయనకి అనగా ఆవిడికి ఆమె కుమారునికి మాత్రమే సరిపోద్ది. ప్రియులరా, ఇద్దరికి సరిపోయేది ముగ్గురికి ఎలా సాధ్యం? మా ఇద్దరికి సరిపోయే ఆహారం ముగ్గురికి సరిపోద్దంటారా? మరి మీ అయ్యగారు చెప్పారో లేదో కానీ దైవజనులైన దేవదాస్ అయ్య గారికి అనుభవం ఒకటి ఉందండి. ఏంటంటే ప్రియులరా, ఇప్పుడు సభలు గుంటూరులో జరుగుతున్నాయి, కానీ పూర్వకాలం ప్రారంభంలో సభలు ఎక్కడ జరిగేవంటే రాజమండ్రిలో జరిగేవండి. ప్రియులరా, ఆ యొక్క రాజమండ్రిలో సభలు జరుగుతున్నటువంటి సమయంలో మరి ఆ దినము సభ ముగింపులోనికి వచ్చిందంట. ప్రియులరా, ఆ సభలో ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉన్నారు. అయితే 100 మందికి కూడా మరి ఆ కాలంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విజయరత్నం గారు ఏం చేస్తారంటే 100 మందికి ఆహారాన్ని సిద్ధపరిచారు. అంతలోనట బేవారం నుండి బండి వచ్చిందట. ఎంతమంది వచ్చారంటే 150 మంది వచ్చారు. అమ్మ, వండింది ఎంతమందికి? 100 మందికి. వచ్చింది ఎంతమంది? 150. మొత్తం ఎంతమంది అంటే 250 మంది. అమ్మ, ఇది ఏమన్నా అసామాషి పని? అప్పటికప్పుడు అన్నం వండాలంటే చాలా కష్టం. ప్రియులరా, మరి ఆ యొక్క విజయరత్నం గారట ఊరికే చిందులు దొక్కేస్తున్నారట. కనీసం వస్తారని అనుకోలేదో, మాట అయినా చెప్పలేదు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయండి, ఆ కాలంలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రియులరా, ఆయన చాలా చిందులు దొక్కేస్తున్నారట. ఏం చేయాలి? దేవదాసయ్య గారు అన్నారట, ఆయన అలా ప్రశాంతంగా ఉన్నాడట. ఆయన ఉండి ఈ 250 మందిని కూర్చోబెట్టండి అన్నారట. ప్రియులరా, కూర్చున్న తర్వాత ఆకులు ఇచ్చేయండి అన్నారట. అమ్మా, ఆకులు అప్పటికప్పుడు అన్నా దొరుకుతాయి, అన్నం అప్పటికప్పుడు అయితే దొరుకుద్దా? దొరకదు. ప్రియులరు, ఇప్పుడు కూర్చున్నవారు 250 మంది. ప్రియులరా, వండింది ఎంతమంది కంటే 100 మందికి. కనుక తండ్రి గారు అన్నారట, మీ దగ్గర ఉన్నటువంటి 100 మందికి వండిన ఆహారము 250 మందికి వడ్డించండి అన్నారట. ఎంతంత పెట్టారంటే గుప్పుడు 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 పెట్టుకుంటూ వెళ్ళిపోయారట. వెళ్ళిన తర్వాత అందరికీ 250 మందికి గుప్పుడు గుప్పుడు పెట్టేశారు. గుప్పుడే. తండ్రి గారు అన్నారట,
పాడేయకుండా తినండి అన్నారట. అమ్మా ఏకంగా పెట్టి పాడేయకుండా తినండి అంటే ఏదో బాగుంటుంది, కానీ ఇప్పుడు పెట్టి పాడేయకుండా తినండి అంటే ఏముంటుంది? అందరూ నవ్వుకున్నారట. ఇదేంటి, ఇదేమో మేము చాలదని మేము అనుకుంటున్నాం, ఈయనేమంటున్నాడు పాడేయకుండా తినండి అంటున్నాడు ఈయన అని చెప్పేసట వారు చాలా చిత్రంగా నవ్వుకున్నారట. ప్రియులరా, తండ్రి గారట ఆ యొక్క ఆహారానికి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆమేన్ అని తినండి ఈ పొట్టు అని చెప్పేసి అన్నారట. ప్రియులరా, ముద్ద తీసుకు తింటేనట అందులో మరొక ముద్ద ఉంటుందంట. కనుక ముద్దలు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, పెట్టబడిన ఆ ముద్ద అలాగే అందులోనే ఉంటుంది. ప్రియులరా, తిన్న తర్వాత ఈ యొక్క కడుపులు నిండిపోని ఆ ముద్ద మాత్రం అన్నట అందులోనే ఉందంట. అమ్మ ఏది పెట్టైనా కనుక ప్రియులరా, సొమ్ములిచ్చే మనిషిని సంతృప్తి పరచలేం, వస్తువులు ఇచ్చే మనిషిని చాలు అని అనిపించలేం. కనుక ప్రియులరా, మనిషి ఏమిచ్చినా కానీ ఏమంటాడో ఇంకా ఇంకా సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, జలగకు ఇమ్ము ఇమ్ము అనే కూతుళ్ళట ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అమ్మ కూతుళ్ళే అన్నారు కానీ కొడుకులు అనలేదు సుమ్మా. అమ్మ కొడుకుని ఎంత ఇచ్చినా కానీ సంతృప్తి పరచగలవట. అమ్మ ఇక్కడ మీరందరూ కూతుళ్ళే, ఏమనుకోమాకండే. ప్రియులు కూతురికి ఎంత ఇచ్చినా కానీ అంటే ఇంకేమంటారు? ఇంకా రాని ఇంకా రాని. ప్రియులరా, కూతురికి అంటే ఎంతకాలం పెడుతూ ఉండాలి, కొడుకు అయితే ఒకసారి పెడితే సరిపోద్దట. అందుకనే దేంతో పోల్చారు? కూతురుతో పోల్చారు. కనుక ప్రియులరా, మరి తండ్రి గారు ఆ యొక్క కాలంలో ప్రార్థన చేసి ఆమేన్ అనగానే ఆ ముద్ద అలాగే ఉంది, వారు తింటూ ఉన్నారు, ఇంకా వారి కడుపులు నిండిపోయి ఇంక తినలేకపోతున్నారు. అప్పుడు మరి నిజానికి తండ్రి గారు నోట్స్లో ఒక మాట రాస్తారండి, అలాగ మనం చేయలేం. కానీ తండ్రి గారు ఏమన్నారంటే ఆహారం తినేటప్పుడట కంచం చుట్టూ మెతుకులు అనేవి వలకపోయకూడదట. ఒకవేళ కనీసం ఒక్క మెతుకు ఒలికినా ఆ మెతుకెళ్ళి రేపు తీర్పులో నిలబడద్దట. ఏమని? నీవు అనవసరంగా నన్ను కింద వలకబోసావు, నీకు కాకుండా పోయాను, వీరొకరికి కాకుండా పోయాను. ప్రియులు, ఒక్క మెతుకు వలకబోస్తేనే తీర్పు అంట. మరి ఎన్నో మెతుకులు మనం వలకబోస్తూ ఉంటాం, ఎన్నో మెతుకులు కంచంలో ఏం చేస్తాం? మిగుల్చుకుంటూ ఉంటాం. కానీ అందుకనే ఆహార విషయంలో తండ్రి గారు చాలా జాగ్రత్తలు చెప్పారు. కనుక ప్రియులప్పుడు మరలా తండ్రి గారు ప్రార్థన చేసి ఆమేన్ అనగానే అప్పుడు ఆ యొక్క ఆకులో ఉన్నటువంటి ముద్దట వారు నోట్లో పెట్టుకున్నారు. ఇంకా మరలా ఆకులోకి ఏమి రాలేదంటే ఆ ముద్ద రాలే. కనుక ప్రియులరా, దేవాది దేవుడైనటువంటి తండ్రి అద్భుతాలు చేసే దేవుడు. కనుక అలాగునే ఈ యొక్క సారేపతు గ్రామములో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలి యొక్క విషయంలో కూడా ఏలియా గారి ద్వారా దేవుడు ఏం చేస్తారంటే ఎన్నో అద్భుతాలు జరిగించినటువంటి వారై ఉన్నారు. ప్రియులరా, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగించిన విధానం అనేది వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి ఒక రకంగా చూస్తే విధవరాలిని ఏలియా పోషించాడా, ఏలియా విధవరాలిని పోషించిందా? బహిరంగంగా మనం అనుకుంటున్నాం విధవరాలు ఏలియాని పోషించిందని అనుకుంటున్నాం. కానీ ప్రియులరా, అంతరంగంగా మనము ఆలోచన చేస్తేనట ఏలియా గారు ఏం చేశారు? విధవరాల్ని పోషించారు. కనుక ఏలియా గారు ఉన్నంత కాలము ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండే అయిపోలేదు, బుడ్డులో ఉన్నటువంటి ఆ నూనె అయిపోలేదు. ప్రియులరా, ఈమె భక్తి జీవితం కలిగినటువంటి వ్యక్తి. భక్తి జీవితము కలిగిన వారికట భుక్తికి ఎప్పుడు లోటు ఉండదన్నారు తండ్రి గారు. కనుక ప్రియులరా, భక్తి జీవితం కానీ మనం కలిగి ఉంటే భుక్తికట ఎప్పుడు కూడా ఏముండదు, లోటు ఉండదు. చాలామంది భుక్తిని గురించి ఆలోచిస్తారు కానీ భక్తిని గురించి ఆలోచన చెయ్యరు. ప్రియులరా, భక్తి ముందా భుక్తి ముందా అంటే ముందు భుక్తి చూద్దాం, సమయం ఉంటే అప్పుడు భక్తి గురించి ఆలోచన చేద్దాం అంటారు. కానీ ప్రియులరా, మానవులమైనటువంటి మనము ముందు అవకాశము దేనికి ఇవ్వాలి అంటే ఆ యొక్క భక్తికే ఇవ్వాలి. కనుక భక్తికి మనము అవకాశం ఇచ్చినప్పుడట ఆ భక్తి కలిగినటువంటి వారికి భుక్తికి ఏ విషయంలోనూ కూడా దేవుడు లోటు రానివ్వరు.
కనుక ప్రియులరా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగాను, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడుగాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. చూద్దాం ఆ యొక్క మత్తయి సువార్త ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనములో, ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అందరి ప్రేర యేసుక్రీస్తు ప్రభువట కొండ మీద మీటింగ్ పెట్టారు. ప్రేర మీటింగు ముగింపు అయింది. వారినట ఆకలితో పంపివేయడానికట ఆయనకి ఇష్టం లేదు. ప్రియులరా, దైవజనులు అన్నారు, బోధ ఉండాలి, భోజనం ఉండాలి అన్నారు. కనుక ప్రియులరా, ఇప్పుడు బోధ అయింది కానీ ఏమి లేదు, భోజనం లేదు. కనుక ఆ ఇశ్రాయేల్ దేశంలో రొట్టె చేపలు శ్రేష్టమైనటువంటి ఆహారం అటండి. అయితే ప్రియులరా, దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వారికి భోజనం పెట్టాలి. ఆశ అనేది దేవుడు కలిగి ఉన్నారు. ఆలోచన అనేది ఆశను బట్టి ఆలోచన వచ్చింది. కానీ శిష్యులు అంటున్నారో అవకాశము లేదు. ఎందుకు అవకాశం లేదు? ఇది అరణ్య ప్రదేశము. ఊళ్ళో అయితే ఆ పక్కింటోళ్ళ దగ్గరకో ఎదురింటి వారి దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి ఏదో తేవచ్చు. కానీ ఇది అరణ్య ప్రదేశము కనుక అరణ్యములో అవకాశం ఉండదు అని చెప్పేసి ఆ శిష్యులైన వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ ప్రియులరా, దేవుడు అడుగుతూ ఉన్నారు ఏమనంటే, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? కనుక ప్రియులరా, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? కనుక ప్రియులరా, శూన్యములో నుండి సృష్టిని చేసినటువంటి దేవునికి ఏమీ లేకపోయినా కానీ ఏదో ఒక దాని ద్వారా దేవుడట ఏం చేయగలరు? అద్భుతం చేయగలరు. కనుక ప్రియులు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే వారు చెబుతూ ఉన్నారు 7 రొట్టెలను, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ప్రియుల, వాటిని దేవుడు తన చేతిలోనికి తీసుకున్నాడు. తీసుకున్నటువంటి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ కూర్చున్న వారికి వరుసగా వడ్డించమన్నారు. కనుక ప్రియులరా, మరి వారు తిన్న తర్వాతట తినగా మిగిలినవి 7 గంపలు నిండా కూడా వారు ముక్కలను ఎత్తినట్టు వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులు, ఎక్కడి నుంచి వచ్చింది ఇక మిగులు అంటే, ప్రియులరా, దేవుని యొక్క చెయ్యి తాకగానే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే ప్రియులరా, అందులో నుంచి ఏమొచ్చిందంటే ఒక మార్పు అనేది వచ్చింది. ప్రియులరా, మార్పు అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, మనము నెలకొక పర్యాయము శరీర రక్తాలు తీసుకుంటూ ఉంటాం. శరీరము, రక్తము. యాజకులు మనకి ఒక గ్లాసులో ద్రాక్షారసం పోసి అందిస్తూ ఏమంటారు? పుచ్చుకొని త్రాగుము, ఇది దేవుని యొక్క రక్తము అంటారు. ప్రియులరా, రొట్టిస్తూ ఏమంటారు? ఇది దేవుని యొక్క శరీరము అంటారు. రొట్టె శరీరం అవుతుందా? రక్తము అనగా ద్రాక్షారసము రక్తం అవుతుందా? ప్రియులరా, మరి నాకు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయండి. దేంతో ఉన్నాయి? బాటిల్తో ఉన్నాయి. నాకు బాటిల్ కావాలా, నీళ్లు కావాలా? మరి బాటిల్ ఎందుకండి? మరి బాటిల్ ఇచ్చారు ఎందుకు? నీళ్ళు ఇస్తే సరిపోద్ది కదా. ప్రియులరా, నాకు ఉపయోగము, నాకు అవసరము, నాకు కావలసినవి ఏంటి? నీళ్లే కావాలి. కానీ ఈ నీళ్లు నిలవాలి అంటే ఏముండాలి? బాటిల్ ఉండాలి. అలాగున్నే ప్రియులరా, మనకి అవసరమైంది, మనకు కావలసింది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. కానీ ఆ యొక్క రొట్టెలో ఏమి ఇమిడి ఉంది అంటే ప్రభు యొక్క శరీరం ఇమిడి ఉంది. కనుక నాకు ఈ బాటిల్ వద్దు అనడం ఎంత అవివేకమో, నాకు రొట్టె వద్దు అని అనడం కూడా అంత అవివేకమే. ఇదిగో నాకు ఆ ద్రాక్షారసం వద్దు అనడం ఎంత అవివేకమో, ప్రియులరా,
మరి ఇక బాటులు వద్దు అనడం కూడా అంత అవివేకమే. కనుక అందులోని మరి గుప్తమైనటువంటి ఏర్పాటు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. శరీర నేత్రాలతో చూస్తే రొట్టె ద్రాక్షారసమే కనబడదు, కానీ విశ్వాస నేత్రముతో చూస్తేనట ఆ ప్రభు యొక్క శరీరము కనపడుద్ది, ప్రభు యొక్క రక్తము కూడా కనబడుద్ది. కనుక ప్రియులరా, దేవాది దేవుడు పోషకుడై ఉండి ఆ కాలంలో ఉన్నటువంటి 5,000 మందిని పోషించిన దేవుడు ఇక్కడ ఏలియా గారి ద్వారానట ఒక విధవరాలను కూడా ఆయన ఏం చేశారంటే పోషించారు. కనుక ప్రియులరా, ఏలియా గారు ఆ యొక్క ఇంట్లో ఉన్నంత కాలము కూడా ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోవడం కానీ, బుడ్డులో ఉన్నటువంటి నూనె తరిగిపోవడం కానీ లేదు. కనుక ప్రియులరా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆ యొక్క ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. కనుక ఏలియా గారి యొక్క జీవితంలో అన్ని ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఏలియా దైవ సాన్నిధ్యము కలిగినటువంటి వ్యక్తి. ప్రియులరా, దైవ సన్నిధి అనుభవం అనేది ఇక ఏలియా గారిలో ఉంది. అతడు మాటి మాటికి కూడా చెప్పే మాట ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క ఏలియా దేవుని యొక్క సన్నిధిలో నిలబడేటటువంటి వ్యక్తి. ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో వారి అవసరాలు ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తారు. ప్రియులరా, మనము నిలవలేము గనక మనకు అవసరాలు తీరటం లేదు. మనం ఆ రీతిగా నిలవలేకపోతున్నాము గనక మనకు సమస్యలు పోవటం లేదు. మనము ఆ రీతిగా నిలవలేకపోతున్నాము గనక మన యొక్క చిక్కులు కానీ మన యొక్క అక్కర్లు కానీ తీరడం లేదు. ప్రియులరా, మనం గెలవాలి అంటే నిలవాలి అన్నారు తండ్రి గారు. కనుక లోకములో గెలిపోయినా, అలాగనే సాతాను మీద గెలిపోయినా, శరీరం మీద గెలిపోయినా మనం కలిగి ఉండాలి అంటే మనము నిలవవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఏలియా అనేటువంటి మాటలో 3 అర్థాలు చెప్పారు తండ్రి గారు. ఏ అనగా ఏకాంతవాసి, లీ అనగా లిఖించబడిన వాడు, యా అనగా యథార్థవంతుడు. కనుక ఏలియా అనేటటువంటి ఆ యొక్క మాటలో 3 మాటలు ఏంటంటే, ఒకటి ఏ అనగా ఏకాంతవాసి. ప్రియులరా, ఏలియా యొక్క జీవితము ఎక్కువగా ఏకాంత జీవితమై ఉంది. కనుక ప్రియులరా, ఏలియా పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. దేవుని యొక్క విషయంలో పౌరుషం కలిగి అతడు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులరా, శిష్యుల యొక్క ఏర్పాటు అక్కడక్కడ మాత్రమే కనబడుతుంది, కానీ ఎక్కువగా ఏలియా అంట ఒక్కడే, అంటే ఏకాంతంగానే ఉండేవాడు. చూడండి, ఆ యొక్క మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చి అతడు లేచి. ప్రియులు, అతడు ముందుగా ఆ యొక్క 19వ అధ్యాయం ప్రారంభంలో ఒక బదరీ వృక్షం క్రింద పరుండి అతడు ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసేసుకో. కనుక ఎంత మట్టుకు చాలు, చాలో చాలదో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ప్రియులరా, కాలములో యెజబెలు ఏలియా గారి యొక్క ప్రాణాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఏలియా యొక్క ప్రాణం తీయాలని యెజబెలు చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. యూదులు కటండి ఒక నిబంధన ఏంటంటే, అన్యుల చేతిలో చనిపోవటానికట వారు ఇష్టపడరట. యూదులైన వారు అన్యుల చేతిలో చనిపోవడానికి ఎట్టి పరిస్థితులు ఇష్టపడరట. సౌలు కూడా తన ఆయుధాలు మోసేవాడుతూ అంటాడు, ఇదిగో నన్ను ఫిలిష్తీయులు బాణాలేసి చాలా విసిగిస్తున్నారు, నీవు నన్ను చంపేయి అంటాడు. ఆయుధాలు మోసేవాడు యూదుడు. ఫిలిష్తీయులు చిన్న చిన్న గాయాలు చేశారు,
ఇంకా వాళ్ళ చేతిలో చావటం కన్నా ఒక యూదుని చేతిలో చావాలని ఆ యొక్క యూదులకు ఉన్నటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు ఏలియా గారిని కూడా ఎవరు చంపాలనుకున్నారు? యెజబెలు చంపాలనుకుంది. యెజబెలు యూదురాలు కాదు, ఆమె అన్యురాలు. కనుక నేను అన్యుల చేతిలో చావడం ఏంటి అని చెప్పేసట, ఎంత మట్టుకు చాలును నా ప్రాణం తీసేసుకో. మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ప్రియులారా, నరహత్య చెయ్యకూడదు అని చెప్పినటువంటి దేవుడిని ఏం చేస్తున్నాడంటే నన్ను చంపేయి అంటున్నాడు. ప్రియులారా, నరహత్య చెయ్యవద్దు అని చెప్పిన దేవుడు చంపుతాడా? కనుక ప్రియులారా, మరి ఆ యొక్క ఏలియా చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు విన్నాడా? విన్నాడు, కానీ నెరవేర్పు అనేది ఇవ్వలేదు. తండ్రి గారు అన్నారు, పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడేవారు చేసే కొన్ని ప్రార్థనలు దేవుడు వెనకపోవచ్చు అన్నారు. ప్రియులరా, పెండ్లి కుమార్తె సంఘానికి సిద్ధపడుతున్న వారి యొక్క ప్రార్థనలట కొన్ని ప్రార్థనలు దేవుడు వినడు. కనుక ప్రియులరా, ఎందుకు వినడు అంటే మన క్షేమము కోరి, మనకి మంచి జరగాలని ఆయన వినడు. కనుక ప్రియులరా, తన ప్రార్థన వినలేదని చెప్పేసి ఏలియా గారు ఏమీ కోపగించుకోలేదు. పైగా దేవదూత గారు వచ్చంట భోజనం పెట్టగానే అసలు తినొచ్చు అంటారా? మనలో అన్నమాట. ప్రభు ఎంత మటుకు చాలు, ఇంకా నా ప్రాణం తీసేసుకొని నేను బతకడం వేస్ట్ అని అనుకున్నాడు. దేవదూత గారు వచ్చి భోజనం పెట్టగానే మహానుభావుడు ఆకలితున్నాడు ఏంటో గబగబా లాగించేసాడు అంతే. కనుక దైవజనులు అన్నారు, చచ్చేవాడికి చల్ది ముద్ద కావలసి వచ్చిందా అన్నారు. కనుక ప్రియులని పాఠం చెప్పినప్పుడు తండ్రి గారు వేసిన ప్రశ్న, చచ్చేవాడికి చల్ది ముద్ద కావలసి, చల్ది ముద్ద అమ్మ చల్ది అన్నం అంటారు కదా, అది అన్నమాట. కనుక ఎందుకంటే దైవజనులు వాడిన భాష అంతా పూర్వకాల భాష అండి, ప్రస్తుత కాల భాష కాదు. ఇప్పుడు వాడికి చాలా ఫ్యాషన్ ఎక్కువ కదా, మాటలు వేరు. కనుక ప్రియులరా, మరి చచ్చేవాడికి ఇప్పుడు చల్ది ముద్ద కావలసి వచ్చిందా? కనుక ప్రియులరా, ఆ కాలములోనంట దేవదూత గారు ఆ యొక్క భోజనం తీసుకొచ్చట, ఆ యొక్క అక్కడ చక్కగా రాస్తారండి. చూడండి, 1 రాజుల గ్రంథము. దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చెయ్యమని చెప్పారు. చాలు, అతని ముట్టి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, దేవదూతలట మనుషుల్ని ముట్టుకోరంట, ఎక్కడైనా కానీ. మరి కొంతమంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే పేతురు గారిని ముట్టుకున్నారు కదా, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో అంటారు. ప్రియులరా, మరి పేతురుని అక్కడ ముట్టుకోలేదు, కానీ ప్రక్కను తట్టి, అంటే పేతురు పడుకున్నటువంటి ఇంగ్లీష్ బైబిల్లో బాగా రాస్తారండి అది. కనుక మన తెలుగు బైబిల్లో అంత అర్థం లేదు, కానీ పేతురుని ముట్టుకోలేదు, కానీ పేతురు యొక్క ప్రక్కన తట్టారనమాట, అంటే నేలను తట్టి లేపారు. కానీ ప్రియులరా, ఆ యొక్క ఏలియా గారంట ఆ విషయంలో మనం చూస్తే దేవదూతలు ఆ యొక్క ఏలియా గారిని ముట్టుకున్నారు. ఎందుకు అంటే దేవదూతలు ముట్టుకునేటంతటి పరిశుద్ధుడట ఎవరు? ఏలియా. కనుక ప్రియులరా, ఎందుకు అంత పరిశుద్ధత ఏలియా గారికి వచ్చిందంటే ఏలియా గారు నిత్య సన్నిధి పరుడు. కనుక ప్రియులరా, నిత్య సన్నిధి ఎవరైతే చేస్తారో, నిత్య సన్నిధి ఎవరైతే జరిగిస్తారో వారిలోనట పాపానికి చోటు ఉండదంట. కనుక ప్రియుల, నిత్య సన్నిధి చేసేవారికి పాపానికి చోటు ఉండదు. ఎందుకంటే వారి సన్నిధి ద్వారా వారిలో ఉన్న పాపాన్ని వారు ఏం చేస్తారంటే కడిగి వేసుకుంటారు. కనుక ప్రియులరా, ఈ యొక్క సన్నిధి ద్వారా ఆ యొక్క వారిలో ఉన్నటువంటి పాపము కడిగి వేసుకొని శుద్ధులు అవటానికి సన్నిధి ఒక సాధనంగా దేవుని యొక్క వాక్యం మనకే చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, సన్నిధి గొప్ప ఉన్నతమైనటువంటి సాధనము. అలాంటి అనుభవము ఏలియా గారి యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, అతడు లేచాడు, భోజనము చేశాడు. ఆ భోజన బలము చేతట 40 రాత్రింబగళ్ళు అతడు
ప్రయాణం చేశాడు. ఎక్కడ ప్రయాణము? అరణ్యములో. కనుక ప్రియులారా, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు. హోరేబు అనుభవము బైబిల్ గ్రంథంలో మోషే గారికి ఉంది. ప్రియులారా, మోషే గారు కూడా మందను మేపుకుంటూ ఎక్కడికి వచ్చారు? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకి వచ్చారు. కనుక ప్రియులారా, మరి ఆ యొక్క హోరేబు పర్వతము ఒక పరిశుద్ధమైన ఏర్పాటు కలిగినటువంటి పర్వతంగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక హోరేబుకున్నటువంటి అంతస్తు చాలా ఉన్నతమైంది. అయితే ప్రియులరా, ఇతడు 40 రాత్రి మగళ్ళు ప్రయాణము చేయొచ్చు. ఇతని ప్రయాణం ఎక్కడ? అరణ్యములో. కనుక ప్రియులరా, ఇతని యొక్క ప్రయాణము అరణ్య ప్రయాణమై ఉంది. కనుక ప్రియులరా, మరి రాత్రి మగళ్ళు ఆ యొక్క అరణ్య ప్రయాణము అతడు చేశాడు. పగలు చేశాడు, రాత్రి చేశాడు. అమ్మ, పగటి కాలము ప్రయాణం సులువుగానే ఉంటుంది, కానీ రాత్రి కాల ప్రయాణం సాధ్యమా? సాధ్యం కాదు. పూర్వకాలం అయితే లాంతార్లు ఉండేయండి. తర్వాత కాలం బ్యాటరీ లైట్లు వచ్చినాయి. ఇప్పుడు కాలం సెల్ ఫోన్లు. ఆమె సెల్ వచ్చాట 19 ఆటలని పక్కన పెట్టించేసిందట. కనుక సెల్ ఉంటే బ్యాటరీ లైట్ అక్కర్లేదు, ఆ సెల్ ఉంటే ఉత్తరాలతో పని లేదు, సెల్ ఉంటే కాలిక్యులేటర్ అవసరం లేదు. కనుక ప్రియులరా, మరి నిజానికి నేటి దినాల్లో మన దగ్గర అందరి దగ్గర సెల్లు ఉన్నాయి. ఒక భక్తుడు సెల్లకి ఒక పేరు పెట్టాడు, అదే పెద్ద సాతాన్ అన్నాడు. అమ్మ, సెల్ ఫోన్ అంటే ఏంటి? అదే పెద్ద సాతాను, మనల్ని చెడగొడుతుంది అది. కనుక ప్రియులరా, ఒక ప్రక్క ఉపయోగము ఉంది, మరొక ప్రక్క హానికరము కూడా ఉంది. కానీ ప్రియులరా, ఆ యొక్క 40 దినాలు పగలు ప్రయాణమే, రాత్రి ప్రయాణమే. అయితే ప్రియులరా, మరి ఎలాగో నడవగలిగాడు అంటే, మరి పగటి కాల ప్రయాణము ఇబ్బంది కాదు, కానీ రాత్రికాల ప్రయాణము ఇబ్బందితో కూడిన ప్రయాణము. ప్రియులరా, రాత్రి కాలంలో మరి అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రాత్రి మేము వస్తామంటే, అమ్మ 2 పాములు రోడ్డు మీద ఉన్నాయి, ఆయన తీసుకొస్తున్నారండి నన్ను. 2 కూడా ఒకే సైజు ఉన్నాయండి. కాకపోతే ఒకటేమో ఆ వైపు నుంచి ఈ వైపుకి వస్తుంది, మరొకటేమో ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తుంది. కనుక ఇంచుమించు ఇంత ఉన్నాయి. కనుక ప్రియులరా, మరి జనసంచారం చేసే రోడ్డు మీదే అలాంటి పాములుంటే ప్రియులరా, మరి అరణ్యములో అలాంటి పాములు ఉండవా? ఉంటాయి. పాములుంటే, క్రూర మృగాలుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కానీ ప్రియులరా, ఎన్నున్నా కానీ ఏలియా గారి యొక్క చూపట వాటి మీద లేదు, కానీ ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. లోకస్తులు ఒక మాట అంటారండి, దేవుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. అమ్మ, చీమ చాలా ఎంత ఉంటుంది కదా. కనుక ఎంత ఉండదు చీమ? చిన్నది. కనుక అంత చిన్న చీమకట పర్మిషన్ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కనుక ప్రియుల, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఒక చీమ కొట్టడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వడంట. అయితే ప్రియులరా, మరి నిజానికి ఆ యొక్క ఏలియా గారు వెళ్ళుచున్నటువంటి సమయంలో హాని చేసే అనేకమైనటువంటి పాములు కానీ, క్రూర మృగాలు కానీ, జంతువులు కానీ ఎన్నెన్నో ఉన్నాయి. వాటికంటే దేవుడు తన భక్తుణ్ణి చంపమని కానీ తినమని కానీ పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వరు. కనుక ప్రియులరా, దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. పైగా ఏలియా గారు ఎక్కడున్నారు అంటే సన్నిధిలో ఉన్నారు, మనోనిదానం కలిగి ఉన్నారు. కనుక ప్రియులరా, అతని యొక్క చూపు దేవుని మీదే ఉంది, కానీ మార్గములో ఉన్న వేటి వైపు లేదంట. ప్రియులరా, మనము కూడా నిదానించి దేవుని వైపు చూస్తే దేవుని నుండి మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందగలం. కానీ మనము అలాగును చేయలేకపోతూ ఉన్నాం. ఒక కథల పుస్తకంలో నేను ఒక కథ చదివానండి. ఏంటా కథ అంటే, ఒక భక్తుడు దేవుని యొక్క నామాన్ని జపించుకుంటూ ఒక చాకిరేవులు అడ్డుబడి వెళ్ళిపోతూ ఉన్నాడట. ప్రియులరా, చాకిరేవులో చాకలి వారు బట్టలు ఆరేసుకున్నారు. కనుక ఆరేసుకున్నటువంటి ఆ బట్టల మీద నుంచి అట ఇతడు భగవన్నామ స్మరణ చేస్తున్నాడు.
ఆ దారి చూడటం లేదు, దాని మించి నడిచి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ఆ చాకల వానికి ఒక కోపం వచ్చి ఆ భక్తుడిని కొట్టడానికి కర్ర పట్టుకుని వచ్చాడట. వెంటనేనట దేవుడు తన యొక్క దూతను పంపించారట. ఏమనంటే, నా భక్తుడిని కొట్టడానికి ఆ చాకలవాడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక నీ వెళ్ళు, నా భక్తుని యొక్క శరీరం మీద ఒక దెబ్బ కూడా పడకుండా ఆపు అని చెప్పేసట దేవుడు తన యొక్క దేవదూతను పంపించారట. ప్రియుల దేవదూత కిందకు వస్తుల్లోకి, ప్రియులరా ఆ భక్తుడు భక్తుడే కానీ ఆ భక్తులో ఏముందంటే భక్తిహీనత కూడా ఉందంట. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ చాకల వాని మీద తిరగబడ్డాడట. తిరగబడి ఇద్దరు కూడా ఒకరికొకరు కొట్టుకుంటున్నారట, ఒకరికొకరు తిట్టుకుంటున్నారట. ఆ దేవదూత ఆ సన్నివేశాన్ని చూసి పైకి వెళ్ళిపోయి అందంట, అయ్యా మీరు నన్ను పంపించారు కానీ నేను కిందకి వెళ్ళేటప్పటికి ఇద్దరు సాకలోళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు అన్నారంట. అమ్మ అర్థమైందా? కనుక ప్రియులరు అంటే ఈ భక్తుడు కూడా తిరగబడ్డాడు ఆ వ్యక్తితో సమానంగా. మరి తిట్టే విషయంలో కానీ కొట్టే విషయంలో ఇప్పుడు చాకల వానికి ఏమయ్యాడంటే సమానుడైపోయాడు. అలాగునే ప్రియులరా, మరి నిజానికి లోకములో ఉన్నటువంటి మనము ఎందరిన్ని అన్నా ఏ మాటలు వినకుండా మనం దేవుని యొక్క ఏర్పాటులో ముందుకు సాగితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కానీ అలాంటి పరిస్థితి మనకు ఉంటుందంటారా? ఉండదండి. ప్రియులరా, మనము తిట్టే విషయంలో కానీ కొట్టే విషయంలో కానీ అనేక విషయాల్లో వారితో మనము సమానమైపోతూ ఉన్నాం. అందుకని దేవుని యొక్క విషయంలో మనం వెనకబడుతూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క ఏలియా గారికి ఉన్నటువంటి అనుభవం చాలా ఉన్నతమైంది. అలాగున్నే దానియేలు గ్రంథంలో దానియేలు అనే ఒక వ్యక్తిని కానీ మనం గమనిస్తే ప్రియులరా, ఆయన పొరపాటు ఏం చేయకుండానే సింహబోనులో వేయబడ్డారు. ఆయన చేసిన పొరపాటు ఏంటి? దేవునికి ప్రార్థన చేయటం. కనుక ప్రియులరా, ఆ యొక్క రాజ్యములో ఒక ప్రకటన చేయబడింది, ఎవడైనను దేవునికి ప్రార్థన చేస్తే అలాగున ప్రార్థించువాడు సింహబోనులో వేయబడతాడు. ప్రియులరా, ఇట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసినా కానీ ప్రియులరా, దినానికైనట ఎన్నిసార్లు ప్రార్థన? 3 సార్లు ప్రార్థన, ముమ్మారు ప్రార్థన. అమ్మ మనం దినానికి ఎన్నిసార్లు తింటాం? 3 times. లెక్క లేకుండా స్నాక్స్ కూడా తింటుంటాం, అలాంటివి లెక్క ఉండవులే. కానీ ప్రియులరా, ఆ భక్తుడట దినానికి ఏం చేసేవాడంటే ముమ్మారు ప్రార్థన చేసేవాడు. కనుక ప్రియులరా, బైబిల్ గ్రంథములో దినమునకు ముమ్మారు ప్రార్థించే అనుభవము ఇద్దరిలో ఉంది. ఒక ఆయన ఎవరు? దానియేలు. మరొక ఆయన ఎవరు? చూడండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులరా, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం అంటే ఎన్నిసార్లు? 3 సార్లు. కనుక ప్రియులరా, నిజానికి దావీదు అంటే సామాన్యుడేం కాదు. దాను మొదలుకొని బెహెర్షెబా వరకు రాజ్యము కలిగినటువంటి వ్యక్తి. ఆ రాజ్యములో ఉన్న వారి యొక్క ఊగుబాగులు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇక దావీదు గారే చూసుకోవాలి. ఒక రకంగా చూస్తే ఖాళీ లేని వ్యక్తి. పదవి అంటే ఖాళీ ఉండదండి. కనుక ప్రియుల పదవి అంటే ఖాళీ లేనిది. కానీ ఆ ఖాళీ లేని పరిస్థితి కలిగి ఉన్నటువంటి దావీదు గారట దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రం ఆయన ఏం చేసేవాడంటే దేవునికి ఇచ్చేవాడు. దినానికి ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థించుచు ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కనుక ప్రియుల ప్రార్థన మొర. ఒక రకంగా చూస్తే ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన అనగా సామాన్యంగా చేసేది, మొర అనగా బాధతో కూడింది. కనుక ప్రియుల విశ్వాసుల జీవితాల్లో ప్రార్థన ఏముంటుంది కానీ మొర ఉండదు. కనుక ప్రియులరా, మొరలో ఏముందంటే బాధ ఉంటుంది,
మొరలో ఏముంటుందంటే వేదన ఉంటుంది. ప్రియులరా, మొరలో ఏముంటుందంటే కష్టం ఉంటుంది. కనుక మనము ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు ఏముండాలంటే మొర అనేది కూడా ఉండాలి. కనుక ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మరి మొరపెట్టినటువంటి కొన్ని ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక ఆది కాండము 18వ అధ్యాయంలో పట్నం మొరపెట్టిందట. ఏ పట్నం అది? సొదొమ గొమొర్రా అనే పట్నం. ప్రియులారా, వాటి పట్నముల మొర దేవుని దగ్గరికి చేరిందని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ యొక్క ఆది కాండము 4వ అధ్యాయంలో రక్తం మొరపెట్టింది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో రాళ్ళు మొరపెడుతూ ఉన్నాయి. యోవేలు గ్రంథములో పశువులు మొరపెడుతూ ఉన్నాయి. యాకోబు రాసినటువంటి పత్రికలో కూలి మొరపెడుతూ ఉంది. పట్టణానికి, రక్తానికి, రాళ్ళకి, ఇంకా చూస్తే పశువులకి, కూలికి అసలు నూరుందా? అమ్మ, మొరపెట్టాలంటే ఏముండాలి? నూరుండాలి. కానీ పట్టణానికి నూరుందా? పశువులకి నోరుందా? ప్రియులరా, కూలికి నోరుందా? నోరు లేని అవట దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. కానీ నరులమైన మనకి దేవుడు నోరిచ్చాడు, కానీ మనం దేవునికి మొరపెడుతున్నామా? మొరపెట్టడం లేదు. కనుక ప్రియులరా, నరులమై ఉన్నటువంటి మనము మొరపెట్టే విషయంలో మనం చాలా తక్కువ స్థితి కలిగినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము ఆ దేవునికి మొరపెట్టాలి. తండ్రి గారు నిర్గమాకాండం 14వ అధ్యాయం చెప్తూ, ప్రియులరా, ఆ యొక్క నిర్గమాకాండం 14వ అధ్యాయంలో సముద్రముతోనట దేవుడు అన్నారట, ఓ సముద్రమా, నా జనం వస్తుంది, నీవు దారి అన్నారట. వెంటనే ఆ యొక్క సముద్రం ఏం చేసిందంటే దారి ఇచ్చిందట. తండ్రి గారు చెప్తూ అన్నారు, సముద్రానికి చెవి ఉందా అని ప్రశ్నిస్తారు. ప్రియులరా, సముద్రానికి చెవి ఉందా? కనుక వినాలి అంటే చెవి ఉండాలి. కానీ ప్రియులరా, చెవి లేని సముద్రం అట దేవుని యొక్క మాట విని దేవుని పిల్లలకి ఏమి ఇచ్చిందంటే దారిచ్చింది. ప్రియుల, లోకంలో కొన్ని మరి ప్రాణులు ఉన్నాయండి. వాటికి కొన్ని అవయవాలు లేకపోయినా కానీ అవి చక్కగా వింటాయి. పాములకి చెవులు ఉంటాయి అంటారా? అమ్మా, పాములు ఎప్పుడు చూడలేదేంటి? సీరియస్గా చూసేస్తున్నారు నా ముఖం వంక. ప్రియులరా, పాములకి చెవులు ఉంటాయా? ఉండవు. కానీ కొంతమంది ఓ మాట అంటారు, పాము చెవులు అంటారు. చాలా తప్పు అది. పాముకి అసలు చెవులు ఉంటాయా? ఉండవు. చుంచులకి కళ్ళు ఉంటాయా? ఉండవు. కనుక ప్రియులరా, మొసళ్ళ కట్ట పళ్ళు ఉండవట, చుంచులకేమో కళ్ళు ఉండవట, పాములకేమో చెవులు ఉండవట. అయినా కానీ అవి సామాన్యంగానే బ్రతుకుతూ ఉన్నాయి. అవయవాలు లేకపోయినా కానీ వాటికి ఏమన్నా లోటు ఉందంటే ఏమీ లేదు. కానీ ప్రియులరా, తన రూపము చొప్పున, తన పోలిక చొప్పున చెయ్యబడినటువంటి ఈ మనిషికి దేవుడు అన్ని అవయవాలు సమృద్ధిగా ఇచ్చారు. కానీ సమృద్ధి అవయవాలు కలిగినటువంటి మనమట దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నాం, మొరపెట్టలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియులను మొరపెట్టే అనుభవం చాలా ఉన్నతమైనటువంటి స్థితిని మనకు చూపిస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కనుక ప్రియులరా, మొరపెట్టినప్పుడట దేవుడు తప్పకుండా జవాబు అనేది ఇచ్చే దేవుడు. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము మొరపెట్టే అనుభవము మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ యొక్క ఏలియా గారి యొక్క అనుభవము, ప్రియులరా, ఆ యొక్క నడుస్తూ పగలు నడిచాడు, రాత్రి నడిచారు. కానీ అతడు ఎంత నడిచినా కానీ అతని దృష్టి చుట్టూ ఉన్న పరిసరాల వైపు వెళ్ళలేదు. కనుక ఇది అరణ్య ప్రదేశము. ఇక్కడ విస్తారమైనటువంటి జీవులుంటాయి, క్రూర మృగాలుంటాయి, సర్పాలుంటాయి. కనుక వీటికి నేను మరి బలవుతానేమో, లేకపోతే ఇవి నన్ను ఏమైనా చేస్తాయేమన్న ఆలోచనట ఏలియా గారికి రాలేదు. కనుక నడుస్తూ కూడానట ఆ యొక్క ఏలియా ఏం చేశాడంటే సన్నిధి చేశాడట. దానియేలు గ్రంథం చెప్పినప్పుడు తండ్రి గారు అన్నారు,
దానియేలు గారు సింహం బోనులోకి వెళుతూ కూడా ఆయన ప్రార్థన మానలేదంట. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆయన సింహాల బోనులోకి వెళుతున్నారు కనుక సింహాలు బోనులో కదడు వెళ్ళుచూ ఉన్నాడు కనుక కొద్దిసేపటికి సింహాలు ఏం చేస్తాయంటే ఆయన్ని తినేస్తాయి. ఇంకా అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి ఆయన ప్రార్థన మానాడా? మానలేదు. ప్రియులరా, పరిస్థితులు ప్రమాదకరముగా ఉన్నా, పరిస్థితులు ప్రమాదంగా ఉన్నా కానీ మనం అటు ఏం మానకూడదంటే ప్రార్థన మానకూడదు. మనం చేసేది మనం చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తారు. బహుగా ప్రార్థన చేయోడి ఇక ప్రార్థన చేసి బలమున్ సంపాదించే మహిలో కీడును గెల్వడి దేవునికెప్పుడు మహిమ కలుగానియుడి దేవునికెప్పుడు మహిమ కలుగానియుడి. కనుక ప్రియులరా, దానియేలు యొక్క దృష్టి సింహాల బోను వైపు లేదు. దానియేలు యొక్క దృష్టి ఆ యొక్క ప్రాణం తీసే ఆ యొక్క మృగాల వైపు లేదు. కానీ అతడట సింహాల బోన్లోకి వెళుతూ కూడా అతడు ఆ యొక్క ప్రార్థన మానటం లేదు. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము ఆ కార్యము జరిగే వరకు ప్రార్థన చేస్తాం. ఇంకా కార్యము జరగదనుకుంటే మనము ప్రార్థన మానేస్తాం, ప్రార్థనకి బ్రేక్ వేస్తాం. కానీ ప్రియులరా, భక్తుల యొక్క అనుభవాలు మనం గమనిస్తే దైవజనులు రాశారు, మీ ప్రార్థన కడవరకు పోనీయుడి అన్నారు. కనుక మన యొక్క ప్రార్థన అంటే ఎక్కడ వరకు వెళ్ళాలంటే కడ వరకు వెళ్ళాలి. కనుక దానియేలు గారి యొక్క ప్రార్థన ఎక్కడ వరకు వెళ్ళింది? కడ వరకు, అంటే బోనులో వెయ్యబడినా. కానీ ఆ భక్తుడు బోను వైపు చూడటం లేదు, కానీ ఆ దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఓ చెరువులోనంట చేపలు చాలా ఉన్నాయట. అందులో 2 చేపలు ఉన్నాయట. ఓ చేపకి విశ్వాసం ఎక్కువ, మరొక చేపకి విశ్వాసం తక్కువ. ఓ చేప ఎప్పుడూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసేదట, మరొక చేపట అప్పుడప్పుడు ప్రార్థన చేసేదట. ప్రియులరా, మరి ఆ పరిస్థితులు బట్టి చెరువు ఎండిపోతూ ఉందంట. ఎండిపోతున్నప్పుడు ఒక రోజు ఒక జాలరు వచ్చి 2 చేపలను పట్టుకున్నాడట. పట్టుకున్నప్పుడు ఆ అవిశ్వాస చేప అంటుందంట, చూడు చూడు, నువ్వు దేవుడు దేవుడు అని అంటావు, జాలరు వచ్చాడు, మనల్ని పట్టుకున్నాడు, మనల్ని కమ్మేస్తాడో, మన పని ఏమైపోద్దంటే ఇంకా మన ప్రాణం పోతుంది అంటే విశ్వాస చేప అందంట, పట్టుకున్నాడే కానీ ప్రాణం తీయలేదు కదా. కేవలం పట్టుకున్నాడంతే, ప్రాణం తీయలేదు. కనుక ఇంకా మనకి ఆయుష్ ఉంది, అవకాశం ఉంది. కనుక ప్రార్థన చేద్దామని చెప్పేసట ఆ విశ్వాస చేప ఏం చేసిందంటే ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ప్రభువా, ఇతడు మమ్మల్ని పట్టుకున్నాడు, కానీ ప్రాణం మాత్రం పోనివ్వకు అని చెప్పేసట ప్రార్థన చేస్తుందట. ఈ విశ్వాస ప్రార్థన చేస్తుంటే అవిశ్వాస హేళన చేస్తుందంట. దీనికి బతుకు మీద ఇంకా ఆశ ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి ప్రియుల జాలరి ఆ 2 చేపలను పట్టుకుని వెళ్ళి మార్కెట్లో పెట్టాడట. ఒక ఆయన కారు మీద వచ్చి కొనుక్కున్నాడట ఆ 2. ప్రియులరా, అయినా కానీ విశ్వాస చేపట ఏం మానలేదు, ప్రార్థన మానలేదు. అది అలా ప్రార్థన చేస్తూనే ఉంది. కనుక ప్రియులరా, ప్రార్థన చేస్తూనే ఉంది. అది తన ఏర్పాటులో ముందుకు సాగుతూ ఉంది. అయితే ప్రియులరా, కారు మీద వచ్చి కొనుక్కున్నటువంటి ఆయన ఆ 2 చేపలు ఇంటికి తీసుకెళ్ళాడట. ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇచ్చాడట. ప్రియులరా, ఈ అవిశ్వాస చేప అంటుందట, ఇంక మన పని అయిపోయింది. ఆ భార్య చేతికి ఇచ్చాడు, ఇదిగో ఈమె కత్తిపేట రెడీ చేసుకుంటుంది, కనుక మనల్ని కోసేస్తాడని చెప్పేసి అంటుంటే ఈ విశ్వాస చేపట, ఏం కాదు, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు. కనుక
ఆ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండములో నుండి కాపాడిన దేవుడు, దానియేలుని సింహబోధలో నుండి తప్పించిన దేవుడు మనల్ని తప్పించడని చెప్పేసట వాగ్దానాలు ఎత్తి ఆ యొక్క విశ్వాస శాప మాట్లాడుతుందట. ఈ అవిశ్వాస శాప అంటుందట అవన్నీ చెప్పుకోవడానికి అంతే, మన జీవితంలో అవి జరుగుతాయా అని చెప్పేసి అంటుందట. అయితే ప్రియులరా, మరి ఈ తల్లి ఈ 2 చేపలను కూడా కొయ్యటానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటుంది. ఆ చేపల్ని ప్రక్కన పెట్టుకుంది, కత్తిపేట వేసుకుంది. ఇంతలోకి ఆకాశం మబ్బులతో చాలా వర్షం వచ్చేటట్లు ఉందట. ప్రియులరా, ఈమె మేడ మీద ఏం చేసిందంటే బట్టలారేసిందట. ప్రియులరా, అప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే ఈ చేపలు మరలా వచ్చి కోద్దాం, ఎక్కడ పోతాయిలే ఇక్కడే ఉంటాయి కదా అని చెప్పేసట ఆ చేపలు అలా విడిచిపెట్టి ఆ తల్లి పైకి వెళ్ళిందట. ప్రియులరా, చెనుకు చెనుకు గొప్ప వర్షం కింద మారిపోయింది. ప్రియులరా, గొప్ప వర్షం వచ్చేసి ఆ వర్షానికట ఆ చేపలు 2 కొట్టుకుని డ్రైనేజీలోకి వెళ్ళిపోయి, డ్రైనేజీ నుంచి కొట్టుకుని కాలువలోకి వెళ్ళిపోయి, కాలువలోంచి కొట్టుకుని అవి సముద్రంలోనికి వెళ్ళిపోయి అట. కనుక ప్రియులరా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసట ఏం విడిచిపెట్టకూడదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసులే నేటి రాకడ విశ్వాసే అంచూచి చెప్పి విశ్వాసము పోగొట్టు కొనక, విశ్వాసము పోగొట్టు కొనక, విశ్వాసము చేపట్టు కొందును ముచే యేసు త్వరగా నీరాము తండ్రి. కనుక ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనకి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము. కనుక పరిశుద్ధ గ్రంథం అంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియులరా, దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రియులరా, ఇక మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి కనబడుతున్నాడు. ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? కనుక నీకు ఇష్టమైతే, కనుక ప్రియులరా, కుష్ఠరోగులు ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం కాదు. ప్రియులరా, వారి యొక్క ముఖ వర్చస్సు బాగుండదు, వారి చేతి వ్రేళ్ళు సగం సగం ఏమంటే ప్రియులరా, వారి యొక్క శరీరం మీద పుండ్లు, రక్తాలు, రసులు కారుతుంటాయి. అలాంటి వారు ఎవరికి ఇష్టం? ధర్మశాస్త్రం కూడా అంటుంది, లేవియాకాండం అంటుంది కుష్ఠరోగుల్ని ముట్టుకోకూడదు. కనుక ముట్టుకుంటే వారట సాయంకాలం వరకు కూడా కడగా ఉండాలి. కనుక ధర్మశాస్త్రం నిక్కర్చిగా చెప్పే మాట ఏంటంటే కుష్ఠరోగుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముట్టకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువట ఏం చేశారు? ముట్టుకున్నారు. అమ్మ, అక్కడ అలా ఉందో లేదా? 3వ వచనం చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మను. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువట చెయ్యి చాపి ఆయన ఏం చేశారంటే ముట్టుకున్నారు. తండ్రి గారు అన్నారు, ముద్దొచ్చాడు గనక ముట్టుకున్నాడు అన్నారు. అమ్మ, ఏమొచ్చాడట? ముద్దొచ్చాడట. కుష్ఠరోగులు ముద్దు వస్తారా? కనుక దేవుడు ఆయనకున్నటువంటి పై రూపాన్ని చూడటం లేదు, కానీ ఏం చూస్తున్నాడు? విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథమే అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. కనుక ప్రియులరా, దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ప్రియులరా, రాకడ మేఘం ఎక్కే మనకు కూడా ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. మా చిన్నతనంలో ఏలీషాయి గారు మాకు సంస్కారం ఇవ్వడానికి వచ్చేవారండి. ఆయన ఓ మాట అనేవారు, రాకడ సమయం వచ్చేటప్పటికట విశ్వాసులందరూ పిశాచులు అయిపోతారట. అమ్మ, రాకడ సమయం వచ్చేటప్పటికట విశ్వాసులందరూ ఏమైపోతారు? పిశాచులు. అంటే వీరిలో ఏం పోద్ది? విశ్వాసం పోద్ది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా
లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అంటారు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు ఇక్కడ భూమి మీద విశ్వాసము కనుగొన్నా. ప్రియులరా, ప్రభువును నమ్మిన మనం అందరినీ కూడా ఏమంటారు? విశ్వాసులు అంటారు. నేతి బీరకాయలు అంటాం, మీకు తెలుసా? నేతి బీరకాయలు, అందులో అసలు నెయ్యి ఉంటుంది అంటారా? ప్రియులరా, నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత నిజమో, విశ్వాసుల్లో విశ్వాసం ఉండడం కూడా అంతే నిజం. ప్రియుల, పేరుకు మాత్రమే మనం విశ్వాసులంగా పిలువబడుతున్నాము, కానీ ప్రియులరా, మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. విశ్వాస బ్రతుకో విడచేవు నీవు, విశ్వాస బ్రతుకో విడచేవు నీవు, అవిశ్వాస బ్రతుకో అలవాడినా, అవిశ్వాస బ్రతుకో అలవాడినా, సర్వశక్తుడేసు సాగించలేడని, సర్వశక్తుడేసు సాగించలేడని, చేతులు చాపావు చందాలకై, చేతులు చాపావు బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను, ఏరో చోటను లేని పేరున్ బెట్టెన్, వేరో చోటను లేని కనుక ప్రియులరా, విశ్వాసం అనేది నిలకడ అయినటువంటి స్థితి ఉండదు. కనుక ఒకానొక సమయంలో విశ్వాసలంగా ఉన్నటువంటి మనము, ఒకానొక సమయంలో విశ్వాసలంగా పిలువబడుచున్నటువంటి మనము, మరొక సమయం వచ్చేటప్పటికట మనలో ఉన్న విశ్వాసం పోయి ఏమొస్తుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. ప్రియులరా, నమ్మిక అనేది స్థిరమైంది కాదు అన్నారు. కనుక చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనము, అప్పుడు యెహోవా 20:12 సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. చాలండి. కనుక మోషే గారితో అహరోను గారితో దేవుడు ఏమంటున్నారు? నన్ను నమ్ముకొనకపోతిరి అంటున్నారు. మరి ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయములు అంటారు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. అంటే 12వ అధ్యాయములో ఉన్నటువంటి నమ్మకము 20వ అధ్యాయములో ఉందా? ప్రియులరా, ఈ నమ్మకము అనేదట స్థిరమైంది కాదంట. ప్రియులరా, ఎంత భక్తునికైనా కానీ బాధ వచ్చేటప్పటికి భాష మారిపోద్ది అన్నారు. ఏలియా గారినే చూద్దాం. ప్రియులరా, ఏలి అంటే సామాన్యుడా? ప్రార్థించి ఆకాశంలో నుండట ఏం కురిపించాడంటే అగ్నిని కురిపించాడు. అగ్ని ప్రవక్త అన్నారు ఏలియా గారిని. కానీ ప్రియులరా, ఆ యొక్క అగ్ని ప్రవక్తట ఆడదాని విషయంలో అంటే స్త్రీ విషయంలో ఏం చేశాడంటే అడిలిపోయాడు. యెజబెలు యొక్క విషయంలో అడిలిపోయి అంటున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసేసుకో. కనుక ప్రియులరా, మరి అక్కడ కలిగినటువంటి ఆ యొక్క ఏర్పాటు మనం జాగ్రత్తగా గమనిస్తే బాధల్లోనట భక్తులకి భాష మారిపోద్ది అని తండ్రి గారు చెప్పారు. కనుక ప్రియులరా, ఇప్పుడు పరిస్థితులను బట్టి విశ్వాసుల యొక్క పరిస్థితులు కానీ నమ్మకం కానీ ఏమవుతుందంటే మారిపోతూ ఉంటుంది. కనుక ప్రియులరా,
ఈ యొక్క విశ్వాసం అనేది ఒక టైరు లాంటిది అన్నారు. బైక్ ఉన్నటువంటి టైరు కొంతకాలానికి ఏమవుద్దండి? అరిగిపోద్ది. అలాగనే ప్రియులరా, మన విశ్వాసం కూడా అరిగిపోద్ది, మన యొక్క నమ్మకం కూడా ఏమవుద్దంటే అరిగిపోద్ది. కనుక మోషే దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడే, కానీ 20వ అధ్యాయం వచ్చేటప్పటికి నమ్ముకొనకపోతిరి అంటున్నారు. కనుక ప్రియుల, ఆయన యొక్క విశ్వాసం ఏమైపోయిందంటే అరిగిపోయింది. కనుక ప్రియులరా, భక్తుల యొక్క జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కనుక భక్తుల యొక్క నమ్మకములో కూడా కొన్ని ఏర్పాట్లు మనం గమనిస్తూ ఉంటాం. అయితే ప్రియులరా, ఏలియా అపనమ్మకము అనేది కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. కానీ నిత్య సన్నిధి పరుడైనటువంటి ఏలియాట సన్నిధి అన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే సరిచేస్తుంది అన్నారు. ప్రియులరా, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతనట ఎవరు సరిచేశారంటే దైవ సన్నిధే సరిచేసింది. ప్రియులరా, యొక్క 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం. ఏలియా గారట అగ్ని రథముల మీద, అగ్ని గుర్రాల మీద పరలోకమునకు ఆరోహణమే వెళ్ళారు. రాత్రి కాలంలో మనము ఒక ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన హానోకు, ఆయన సంసారి అన్నాం. ఈ పగటి కాలం మనం చెప్పుకున్న ఆయన ఏలియా. ఈయనెవరు? సన్యాసి. అయితే హానోక్ గారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడే వచ్చాడు, కానీ ఏలియా గారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు రాలేదట. ఏం చేశారు? అగ్ని రథమును అగ్ని గుర్రాలనే పంపించారు. ప్రియులరా, తండ్రి గారు ప్రశ్న వేస్తారు, హానోకు అనుభవము గొప్ప, ఏలియా అనుభవము గొప్ప అన్నారు. కనుక ప్రియులరా, హానోకు యొక్క అనుభవం వేరు, ఏలియా గారి యొక్క అనుభవం వేరు. ప్రియులరా, కాలాన్ని బట్టి పరిస్థితులు కూడా ఏమవుతుంటాయి అంటే మారుతూ ఉంటాయి. పూర్వకాలం ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారండి. ఇప్పుడు అసలు 1 కిలోమీటర్ నడాలంటే కుంగిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలంటే వాహనం కావాలి. ప్రియులరా, మరి నేటి కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ పెట్టేశారండి. కనుక ప్రియులరా, ఈ బ్రోసులు వచ్చాక అమ్మా అవసరం లేకపోయినా కానీ ప్రయాణం చేస్తున్నారు కొంతమంది. ఇంకా పురుషులకు చోట్లు ఉంటలే, వీళ్ళ స్టాండింగ్ వాళ్ళ సిట్టింగ్ అన్నట్టు ఉంటున్నారు. ప్రియులరా, ఎంత కష్టం అవుతుందో. కానీ ప్రియులరా, మంచిదే, కానీ దేవుని యొక్క ఉద్దేశం కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రియులరా, ఆ యొక్క హానోక్ గారినట దేవుడే తీసుకుని వెళ్ళారు, కానీ ఏలియా గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన రాలే. ఏం చేశారు? అగ్ని రథమును అగ్ని గుర్రాలనే పంపించారు. ప్రియులరా, రథము అగ్ని, గుర్రము కూడా అగ్ని. అయితే అగ్ని రథం మీద, అగ్ని గుర్రాల మీద అనట. ఇప్పుడు ఆ రథం మీద ఎవరు కూర్చున్నారంటే ఏలియా కూర్చున్నారు. మరి ఆ అగ్ని ఏలియా గారిని కాల్చలేదా? ఒక విధంగా చూస్తే ఏలియా గారు అగ్ని ప్రవక్త. ఆయన ప్రార్థన చేసి ఆకాశంలో నుండి ఏం కురిపించాడు? అగ్ని కురిపించాడు. ప్రియురా, అగ్ని ప్రవక్త అయినటువంటి ఆ ఏలియాని తీసుకుని వెళ్ళడానికి దేవుడు అగ్ని రథాన్ని పంపించారు. కనుక ప్రియులరా, లోకాగ్ని కాల్చేది కానీ దైవాగ్ని కాల్చేది కాదు. కనుక ప్రియులరా, దైవాగ్ని ఏం చేస్తుందంటే కాల్చదు. కనుక ప్రియులరా, మరి నిజానికి గుర్రాల మీద, రథాల మీద ప్రియులరా, తండ్రి గారు అన్నారు, హానోక్ గారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడే స్వయంగా వచ్చాడు, కానీ ఏలియా గారిని తీసుకుని వెళ్ళడానికంటే వాహనం పంపించారు అన్నారు. కనుక ప్రియులరా, దేవుని వాహనము అగ్ని. ప్రియులరా, అగ్ని రథము అగ్ని గుర్రాలు. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ ఏలియా సంపూర్తిగా నెరవేర్చాడు. ప్రియులరా, ఏలియా గారిలోనంట ఇస్కరేణు అంత పాపానికి కూడా అవకాశం లేదంట. మరి యాకోబు గారు అంటారు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అంటాడు. ప్రియులరా, మన వంటి స్వభావము. చూడండి, మన కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, కొంతమంది అంటారు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. అమ్మ అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు.
అలాగనే ఏలియా గారు కూడా కష్టం ఎక్కువైపోయినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నా ప్రాణం తీసేసుకో అన్నాడు. దాన్నట అలుసుగా తీసుకున్నాడట ఎవరు? యాకోబు. దైవజనులు చాలా చక్కగా చెప్పారండి. యాకోబు ఏలియాని అలా అనొచ్చా అన్నారు. ప్రియులరా, ఆయనలో ఉన్నటువంటి లోపమట ఆ యొక్క యాకోబు గారికి అలుసైపోయాడట. మన వంటి స్వభావము అన్నారు. స్వభావము మన వంటిదే, కానీ ఆ స్వభావము పాప అనగా సన్నిధి అనుభవాన్ని పెట్టట అన్నీ కూడా ఏమవుతాయి అంటే సరైపోతాయి. కనుక ప్రియులరా, ఆ యొక్క ఏలియా గారికి అనుభవము నిత్య సన్నిధి అనుభవం అయి ఉంది. కనుక ఏలియా గారు నిత్య సన్నిధి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ప్రియుల, రాకడ మేఘం ఎక్కవలసినటువంటి మనము కూడా ఏం కలిగి ఉండాలంటే ఆ యొక్క సన్నిధి అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఒక విశ్వాసి, బైబిల్ మిషన్ విశ్వాసట, ఇతర మిషన్లకు సంబంధించిన విశ్వాసతో మాట్లాడుతూ అందంట, మేము ఏ పని చేసుకుంటున్నా కానీ మేము సన్నిధి చేస్తాం అందంట. అమ్మ, ఏ పని చేసుకుంటున్నా కానీ మేము ఏం చేస్తాం? సన్నిధి చేస్తాం. ఇతర మిషన్ విశ్వాసం అందంట, ఊరికే అమ్మ, మాట కూడా ఒక అర్థం ఉండాలి. కనుక ఏ పని చేస్తున్నా కానీ దేవుని ఆ యొక్క ధ్యానం మీరు కలిగి ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే, ఆ తల్లి అందంట, నేను చీపురు బట్టి తుడుస్తున్నా కానీ నేను ఎవరిని తలస్తానంటే దేవుడినే తలస్తాను. గిన్నెలు తోముతున్నా కానీ నేను దేవుడినే తలస్తాను. కనుక ప్రియులరా, సన్నిధి తలంపు అనేది మనం ఏ పని చేసుకుంటున్నా కానీ ఏ తలంపు మనకు ఉండకూడదంటే పాపపు తలంపు మనకు ఉండకూడదు. తండ్రి గారు రాశారు కదా, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకి చూచుండును, దీనులకి చూచుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులి కావలెను. కనుక ప్రియులరా, రాకడ విశ్వాసం మనం కలిగి మనం ఏ తలంపు కలిగి ఉండాలంటే మహిమ తలంపు మనం కలిగి ఉండాలి. అలాగున ఏలియా గారి వలె సిద్ధపడే ధన్యత ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, మీకు వందనాలు.